నా గుడ్డు. త్రిపురా, నీ గుడ్డు మా ఆయన నోట్లోకెళ్ళింది. బుస్సు, కాలం కలిసి వస్తే గుడ్డు ఎగిరొచ్చి నోట్లో పడుతుందంట. చటుక్కుని మింగేయి. మింగే 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 బుస్సు. ఈ స్పూన్లతో ఫోర్కులతో తినడం నాకు రాదు. చేత్తో తినడమే బెటర్. సాంబార్ బాగుంటేను. రాత్రి కూడా ఏమీ తినలేదు కదా, అందుకనే బామ్మగారు. బామ్మగారు తీసుకోండి. పిల్లల్ని కిడ్నాప్ చేసే అంతర్జాతీయ ముఠా సిటీలోకి వచ్చిందని సమాచారం. పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ గారు సూచించారు. ఊర్వశి, విన్నావుగా? నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో. వాడు జాగ్రత్తగానే ఉన్నాడు బామ్మా. నీ పుట్టినరోజుకి మంచి డ్రెస్ కొన్నాను. ఈరోజు నీ పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేసుకుందాం. నీకు అమ్మ కావాలా? అమ్మ మనల్ని వదిలి మిస్ అయిపోయింది. లేకపోతే అమ్మని పట్టుకొని అమ్మని మనతో పాటు షాపింగ్ తీసుకెళ్ళి మనతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఏంటి నాన్న, వాటర్ కావాలా? అరే, ఇక్కడ ఎక్కడ నీళ్ళు లేవే. దా చెప్తా, ఓకేనా? లారీ పాపా, లారీ పాపా, బయట చాలా ఎండగా ఉంది. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఎక్కడైనా వాటర్ ఉంటే తీసుకొస్తా. నువ్వు ఇక్కడే కూర్చోనుండు. ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నేను వస్తా, ఓకే? జాగ్రత్త, ఇక్కడే ఉండు. రేయ్, అక్కడ ఒక పాప కూర్చునుందరా. వెంటనే ఆ పాపని కిడ్నాప్ చేసేద్దాం. మనం ఆ పాపని కిడ్నాప్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగా వెళ్ళి ఆ పాపని ఎత్తుకెళ్ళిపోదాం. పదా పదరా.
ఇది నా లహరి వాయిసే. ఎవర్రా మీరు? నా పాపని తీసుకెళ్తున్నారు. పాపా ఆగండ్రా, ఏయ్ ఆగండ్రా, ఏయ్ ఆగండ్రా, నా పాపరా రే. అన్నా వాడు వస్తున్నాడు, త్వరగా పద పద. రే ఆగండ్రా, ఆగండ్రా. పాపా లహరి ఆగు. రే నా పాపరా, నా లహరి రా, ఆగండ్రా రే. రేయ్, ఎక్కు, త్వరగా ఎక్కు. డోర్ తీరా. అమ్మో లహరి. రే బండా పండ్రా రే, నా లహరి రా రే. రే రే, నా లహరి పాపని నాకు ఇచ్చేసేయండి రా. రేయ్, ముందు లెఫ్ట్ తీసుకో. కాఫీ. ఇదిగో నువ్వెప్పుడు ఏమీ పట్టనట్టు అలా కామ్గా ఉంటే కుదరదు. అందరితో కలివిడిగా పద్ధతిగా ఉండటం నేర్చుకో. ఇదిగో నీ చెల్లెలతోటి అత్తయ్యతోటి క్లోజ్గా ఉండు. లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. అలాగేలేండి. ఓ ఎడపెడ వాయించేస్తున్నారు. అక్క నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను. హాస్పిటల్కా? దేనికి గాయత్రి? అది కాదక్క, అప్పుడొకసారి నీకు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయింది కదా, దానికోసం చూపించుకోవటానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. నీకు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందా? ఎప్పుడైంది? అమ్మా అమ్మా, అదేంటక్క, నీ చేతులతో నువ్వే నాకు సీమంతం కూడా చేశావు. నాకు ప్రెగ్నెన్సీ పోయినప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు కదక్కా.